హలో వ్యూవర్స్, ఏం ఫుడ్ తీసుకుంటే స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది మేడం? ఇది చాలా కామన్గా అడుగుతూ ఉంటారండి. సో యాక్చువల్గా స్పర్మ్ కౌంట్ చూసినప్పుడు ఎంతో మందికి తక్కువ ఉండడం చూస్తాము. వాళ్ళు మమ్మల్ని అడిగే ఒకటే క్వశ్చన్ ఏంటంటే, మాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఎందుకు తగ్గింది, న్యాచురల్గా ఇది పెరగడానికి మేము ఏం చేయగలం, ఎటువంటి ఫుడ్ తీసుకోగలం అని అడుగుతూ ఉంటారు. సో నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. మనకి స్పర్మ్స్ అనేవి హెల్దీగా ఉండడానికి, స్పర్మ్ కౌంట్ కానీ, మొటిలిటీ కానీ, మార్ఫాలజీ కానీ బాగా ఉండడానికి కొన్ని పదార్థాలు తింటే డెఫినెట్లీ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఎస్పెషల్లీ మనకి స్పర్మ్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. సో వాల్నట్స్ అనేవి చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండి. సో వాల్నట్స్ తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల స్పర్మ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా చాలా మంచిది. సో ఆకుకూరలు ఎక్కువగా మీ డయట్ లో మీరు ఇంక్లూడ్ చేసుకోగలిగితే స్పర్మ్ మొటిలిటీ అండ్ స్పర్మ్ మార్ఫాలజీ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. పోమోగ్రానైట్ అనే ఫ్రూట్ లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అగైన్ ఎక్కువ ఉంటుంది. సో పోమోగ్రానైట్ అనే ఫ్రూట్ తినడం వల్ల కూడా మీకు స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. డార్క్ చాక్లెట్ మంచిది. డార్క్ చాక్లెట్ లో కూడా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో డార్క్ చాక్లెట్ తినడం వల్ల కూడా స్పర్మ్ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా మనం గనక చూసుకుంటే వాటర్ అనేది డెఫినెట్లీ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఫుడ్ ఒకటే కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా మంచిది. సో హెల్దీ డయట్, ఎగ్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి. హెల్దీ ఫుడ్ తినడం కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ కనీసం వారంలో ఒక 5 to 6 days అన్నా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. సో నైట్ నిద్ర సరిగ్గా ఉండాలి. వర్క్ స్ట్రెస్ ని మీరు ఏదో విధంగా మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. ప్లస్ కనీసం 2-3 days వన్స్ అన్నా మీరు హస్బెండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్స్ అనేవి మీకు అక్కడే ఉండిపోయి డ్యామేజ్ అవ్వకుండా రెగ్యులర్ గా ప్రొడక్షన్ అనేది జరిగి బయటకు వస్తూ ఉంటే స్పర్మ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ అనేది మీరు తగ్గించుకోవడానికి మీకున్న బెస్ట్ పాసిబిలిటీ ఏంటి అంటే 2-3 days వన్స్ అన్నా హస్బెండ్ వైఫ్ కలుస్తూ ఉంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ స్పర్మ్స్ లోపలే ఆగిపోకుండా బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి స్పర్మ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. సో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవుతే మినిమం 2-3 months అన్నా మీకు డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ వస్తుందండి స్పర్మ్ కౌంట్ లో. మేజర్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ నార్మల్ అయిపోవడం కాకపోయినా అట్లీస్ట్ ఉన్న స్పర్మ్స్ అన్నా హెల్దీగా బెటర్ గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.